a plus b whole square equal to a square plus 2ab plus b square. ఇప్పుడు ఈ ఫార్ములా వినడానికి సింపుల్గా ఉంది కదా, కానీ ఒకప్పుడు దీన్ని నేర్చుకోవడానికి నేను రక్తాలు చిందించేవాడిని. అయినా కానీ నాకు ఈ ఫార్ములా వచ్చేది కాదు. ఆ స్క్వేర్లు ఏంటో ఆల్ఫాబెట్స్ ఏంటో నాకు అసలు అర్థమయ్యేది కాదు. దెన్ సర్లే కదా ఇదంతా నేర్చుకున్న తర్వాత ఈ ఆల్ఫాబెట్స్ ప్లేస్లో న్యూమరికల్ వాల్యూస్ని పెట్టి క్యాలిక్యులేట్ చేయమనేవారు. ఇది ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉండేది. ఇదంతా నాకు అసలు అయ్యేది కాదు, ఎందుకంటే నాకు మ్యాథ్స్ అంటే భయం అండ్ చిరాకు. I just hate numbers. I just hate calculating everything for no reason. But why the fuck I learned these hundreds of formulas in my childhood? And what was the science behind learning all these formulas? Is that worth it? In my childhood, I always hate mathematics. ఎందుకంటే అది మిగతా సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇట్ స్ట్రెస్ మై బ్రెయిన్ సో బ్యాడ్లీ. ఎందుకంటే యూ నీడ్ టు క్యాల్కులేట్ ద నెంబర్స్. అండ్ మ్యాథమెటిక్స్లో రిజల్ట్ ఇప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 = 3 అవుతుంది, కానీ 4 అవ్వదు. బట్ వేరే సబ్జెక్ట్స్లో తీసుకుంటే మనకు ఒక లిబర్టీ ఉంటుంది. యూ క్యాన్ డూ ఇట్ ఇన్ యువర్ ఓన్ వేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్స్ సబ్జెక్ట్ తీసుకున్నా, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ తీసుకున్నా కానీ యూ హ్యావ్ సమ్ లిబర్టీ. ఆ సబ్జెక్ట్స్లో ఒక టాపిక్ మీద ఎస్సే రాయమనిస్తే దాన్ని మనం మన గ్రామాటికల్ మేనర్లో మన పవర్ ఆఫ్ థింకింగ్ని ఉపయోగించి మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. బట్ మ్యాథమెటిక్స్లో అది కుదరదు. యూ నీడ్ టు యూస్ ఏ స్పెసిఫిక్ ఫార్ములా ఫర్ గెట్టింగ్ ఏ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ రిజల్ట్. బట్ మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మ్యాథమెటిక్స్లో ఉండదు. మ్యాథమెటిక్స్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫార్ములాస్. అవి మన రియల్ లైఫ్లో ఎప్పుడూ ఉపయోగపడదు. నాకైతే ఎప్పుడూ ఉపయోగపడలేదు. బట్ మనం ఇంజనీరింగ్ తీసుకుని దాంట్లో మెకానికల్ కానీ, సిఎస్సి కానీ, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ కానీ తీసుకుని ఉంటే ఆ ఫార్ములాస్ ఏమన్నా యూజ్ అయ్యేయేమో, దాని గురించి అంత అవగాహన లేదు. ఎందుకంటే ఐ వాస్ ఏ సైన్స్ స్టూడెంట్ హూ హేట్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఐ డోంట్ గో డీప్ ఇన్ టు దట్ సబ్జెక్ట్. ఎందుకంటే నాకు దాని గురించి అంత తెలియదు. దాట్స్ వై ఐ చూజ్ మై కెరియర్ టు సంథింగ్ బిహైండ్ మ్యాథమెటిక్స్. అండ్ దాట్స్ వై ఐ వాజ్ నాట్ గోయింగ్ డీప్ ఇన్ టు దట్ సబ్జెక్ట్. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ గురించి నాకు అసలు తెలీదు. బేసికలీ ఐ హేట్ మ్యాథమెటిక్స్, ఐ హేట్ ఫార్ములాస్, ఐ హేట్ క్యాల్కులేటింగ్ ఎవ్రీథింగ్ ఫర్ నో రీజన్. ఐ వాజ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద ఎండ్ రిజల్ట్. మ్యాథమెటిక్స్లో ఎండ్ రిజల్ట్ అనేది కాన్స్టెంట్గా రావాలి. దెన్ ఓన్లీ యువర్ ప్రాసెస్ మైట్ బి కరెక్ట్. బట్ ఇందాక చెప్పినట్టు అనదర్ సబ్జెక్ట్స్లో మనకి ఒక లిబర్టీ ఉంటుంది. ఆ లిబర్టీని మనం యూజ్ చేసుకుని మనకు నచ్చిన విధంగా, మనకు నచ్చిన గ్రామాటికల్ మేనర్లో పోర్ట్రేట్ చేసుకోవచ్చు. దాట్స్ వాట్ సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఆర్ డిఫర్డ్. ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఆర్ మెంట్ టు ఇంప్రూవ్ యువర్ క్రియేటివిటీ ఇన్ డిఫరెంట్ టైప్స్. బట్ సైన్స్ సబ్జెక్ట్స్ ఆర్ నాట్ లైక్ దట్. మన సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న టాపిక్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళగలం తప్ప దాన్ని ఆల్టర్ చేసి వేరే రకాలుగా చేయొచ్చు. బట్ ఆర్ట్స్లో కుదిరినంత ఈజీగా దాంట్లో కుదరదు. ఎందుకంటే ఆర్ట్ ఫామ్ ఈజ్ అన్లిమిటెడ్. ఒక స్టోరీ ఉందంటే దాన్ని క్లైమాక్స్ నుంచి చెప్పొచ్చు, లేకపోతే మిడిల్ నుంచి చెప్పొచ్చు, లేదా స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ రావచ్చు, లేకపోతే వేరే విధాలుగా మనం పోర్ట్రేట్ చేసి చేసుకోవచ్చు. బట్ మ్యాథమెటిక్స్లో అలా కుదరదు. అండ్ నా ఇంటెన్షన్ సైన్స్ గ్రూప్స్ గొప్ప లేకపోతే ఆర్ట్స్ గ్రూప్ గొప్ప అని కాదు. ఐ జస్ట్ వాంట్ టు కన్వే దట్ నాకు ఆ సబ్జెక్ట్ రాదంతే, నాకు ఆ సబ్జెక్ట్ తెలియదు అంతే. బట్ నేను ఈ సొల్లంతా ఎందుకు చెప్తున్నానంటే ఐ వాంట్ టు కన్వే ఏ టాపిక్ దట్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్. దాట్ ఈజ్ ప్రాబబిలిటీ. దెన్ వాట్ ఈజ్ ప్రాబబిలిటీ? అసలు ప్రాబబిలిటీ అంటే ఏంటి? ఇట్స్ సింపుల్. ఏంటంటే ప్రాబబిలిటీ ఈజ్ నథింగ్ బట్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పని మొదలుపెట్టాం, లేకపోతే ఏదైనా గోల్ పెట్టుకున్నాము. ఆ గోల్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి. ఇట్స్ జస్ట్ సింప్లీ చెప్పాలంటే ప్లాన్ బి లాంటిది. మనం ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు అది వర్కౌట్ అవ్వకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నాము అనేదాన్నే ప్రాబబిలిటీ అనుకోవచ్చు. ప్రాబబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఏం జరగబోతుందో ముందుగానే అంచనా వేయడం. మనం ఒక పని మొదలు పెడితే ఆ పనిని మనకున్న రిసోర్సెస్తో ఏ ఎక్స్టెంట్ వరకు తీసుకెళ్ళగలమో తెలుసుకోవడమే ప్రాబబిలిటీ. I want to correlate this mathematical probability to our real life, and I want to convey a point that how this probability can save our time, effort in our lives. For example, క్రికెట్లో మనకు ఒక ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ని చూపిస్తారు. ఇండియా గెలవడానికి 50% ఛాన్స్ ఉంది, లేకపోతే 65% ఛాన్స్ ఉంది అని మనకు ఒక ప్రాబబిలిటీని డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? They took some analytics like how many hours are remaining and what's the current run rate and what's the required run rate and who was the batsman playing out there and how are the pitch conditions and అటువైపు పక్క బౌలింగ్ ఎలా ఉంది అని ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ అన్ని తీసుకుని మనకు ఒక ప్రాబబిలిటీ అనేది డిస్ప్లే చేస్తారు. అండ్ ఇలాంటి ప్రాబబిలిటీ ఫ్యాక్టర్స్ వల్ల ఈజ్ దట్ టార్గెట్ అచీవబుల్ ఆర్ నాట్ అనేది మనకి క్లారిటీగా తెలుస్తుంది.
ఇన్ కేస్ క్లారిటీగా తెలియకపోయినా కానీ ఒక అంచనా అయితే మనకు వస్తుంది. విత్ దిస్ కరెంట్ సిచ్యువేషన్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆ మ్యాచ్ మనం గెలవగలమా లేదా అనేది మనకు ఒక అంచనా వస్తుంది. ఇలానే మన లైఫ్లో చేసే ప్రతి దానికి కూడా ఒక ప్రాబిలిటీ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గోల్ పెట్టుకుంటాం, ఆ గోల్ని ఇంత టైంలో అచీవ్ చేయాలని అనుకుంటాం. అండ్ మనం ఆ గోల్ని అచీవ్ చేయడానికి ఒక రూట్ మ్యాప్ కూడా వేసుకుంటాం. అండ్ మనకి ఆ గోల్ అచీవ్ చేయడానికి టైం ఎంత ఉంది, రిసోర్సెస్ ఏమున్నాయి, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ముందుగానే ఆలోచించుకుంటాం. అండ్ మనకున్న ఈ రిసోర్సెస్తో ఆ ప్రాసెస్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళగలమో మనకు ఒక అంచనా వస్తుంది. ఇన్ కేస్ మనకున్న ఈ రిసోర్స్ సరిపోకపోతే ఆ జర్నీ అనేది ఎక్కడి వరకు వెళ్తుంది, అండ్ ఆ జర్నీ బ్రేక్ అయితే దేనివల్ల బ్రేక్ అవుతుంది అనే విషయాలు కూడా మనకి క్లారిటీగా అర్థం అవుతాయి. అండ్ అలాంటి విషయాలన్నీ మనం తెలుసుకోవచ్చు. బట్ ఇదంతా మనకి ఈ ప్రాబిలిటీ ఫ్యాక్టర్ గురించి ఆలోచించినప్పుడే తెలుస్తుంది. అండ్ వితౌట్ దిస్ ప్రాబిలిటీ ఫ్యాక్టర్ మనం ఏదైనా చేయాలనుకుంటే గుడ్డిగా మొండిగా ముందుకెళ్ళిపోవడమే. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఎలా జరగబోతుందో మనకు ఒక ఐడియా కూడా ఉండదు. అండ్ యూ మే సక్సీడ్ ఆర్ ఫెయిల్, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్. ఐ నో మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ ఇలానే ఉంటాయి. బట్ when you think about this probability factor in your real life, you may get some ideas about what you're gonna do in your future. I hope everyone should think about this probability factor even before doing everything, because it saves your time, effort and many more, and makes your journey simple and your ideas will be clear, so that your roadmap will be clear without any hurdles.